అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ సర్కారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్ల అంచనాలతో శాసనసభలో పద్దు ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 24,758 కోట్ల రెవెన్యూ లోటు, 55,817 కోట్ల ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం పెంపొందిస్తుంది, ఓట్లు రాల్చేందుకు ఏ మేరకు సాయం చేస్తోంది? ఇప్పుడు అందరిలోనూ దీనిపైనే చర్చ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. 2,86,389 కోట్ల అంచనాలతో శాసనసభలో పద్దును ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రాను సాధించామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఆర్థిక మంత్రి బుగ్గన. పాలనాపరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. మానవ మూలధన అభివృద్ధికి గత 5 ఏళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారాయన. ఆరోగ్యశ్రీ కింద కవరయ్యే వ్యాధులను 3,257కు పెంచామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. బోధన ఆసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. అధ్యక్ష, ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. ఇక సంక్షేమ పథకాలకు యథావిధిగా బడ్జెట్లో పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 11,901 కోట్లతో జగనన్న విద్యా దీవెన, 4,267 కోట్లతో జగనన్న వసతి దీవెన సహా పలు పథకాల కింద భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఇక రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లుగా తెలిపారు మంత్రి. ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా చెప్పారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు పాత మూస పద్ధతుల్లో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు మంత్రి బుగ్గన. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది.
పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా తమ ప్రభుత్వం సంక్షేమ జపం చేసిందని మంత్రి బుగ్గన సెలవిచ్చారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నింటికీ అవసరమైన నిధుల సేకరణ ఎలా చేస్తారన్నదే అత్యంత కీలకంగా మారింది. మరోవైపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ సంక్షేమ జపం చేస్తోంది తప్ప అభివృద్ధి అన్నది లేదంటూ విపక్షాలే కాదు, మేధావులు, తటస్థులు సైతం విమర్శిస్తున్నారు. ఈ విమర్శల్లో నిజం లేకపోలేదు. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వాళ్లకు రావాల్సిన టీఏలు, డీఏల విషయంలో చేస్తున్న తాత్సారం, ప్రాజెక్టులు, రోడ్లు సహా ఇతర అంశాల్లో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో జరుగుతున్న జాప్యం సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఇదే అంశంపై కొందరు వైసీపీ నేతలు పార్టీని వీడి వెళ్లిపోయినా ఇంకా వందల కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సైతం నిధులు తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నానా తిప్పలు పడుతోందన్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది. ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా ప్రజలకు పంపిణీ చేశామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు కొత్తగా చేయబోయే ఖర్చులకు సంబంధించిన నిధుల సమీకరణ విషయం ఎలా అంటే మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది అందరూ చెప్పే మాట. మరి త్వరలోనే ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జగన్ సర్కార్పై ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం పెంపొందిస్తుంది, ఏ మేరకు ఓట్లు రాలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.